సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీ కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్తాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డావు. నీ కోసం నా మొదటి జీవితంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. కాశ్మీర్ టూరిస్ట్ గైడ్. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడడానికి స్వర్గంలా ఉంటుంది. మీ అంతా నాకు తీసుకెళ్తాను. जाके मोदी को बोल మనకి రీసెంట్గా వెళ్ళింది కదా. సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మా, అందుకే అనుసంధానం కలిసి కాశ్మీర్ కాదు జాగ్రత్తగా ఉంటాను. ఉగ్రవాదులు చేసిన మారణాలు పాకిస్తాన్ ఊడిగట్టిన కారణం మగాళ్ళైతే మా ఆర్మీతో బయటికి రండిగా అయితే నేను అది కాల్చలేదు. భార్యల కళ్ళ ముందే భర్తను చంపేశారు సార్. కాళ్ళ పారని ఆడుకున్నని కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం చేపేశారు సార్. భర్తను చంపితే నన్ను చంపేయడానికి ప్రాధాయపడింది సార్. తల్లి వెళ్ళి మోడీవి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి మొదలొద్దు సార్, తగిల పెట్టేయండి సార్ పాకిస్తాన్. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mobilized over. Get ready for operation. It's named as Operation Sindoor. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి టేక్ పొజిషన్.
ఇస్తే పారిపోతాం అనుకున్నారా? మా మోదీ మూవ్ అన్నారు, చివరి భూమి ఆగే వరకు ఓచపోతే కారు పేరు కలలో కలిసిన పడిపోవాలి. ఆడవాళ్ళు బుజులు పోసుకున్నందుకు ఆడ శివంగులే వెంటాడారా? 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీసం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నాం అనుకుంటారా? మా రాజు మహామండుడురా, నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టాడు రణం. వంగి దండం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ మా नरेंद्र मोदी, याद रखो जन्नत भारत में है, जहन्नुम पाकिस्तान में है। पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की